ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పోలీసులకే భయపడే పరిస్థితి ఎందుకొచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. గాదే సాయికృష్ణ కస్టడీ డెత్ రాష్ట్రాన్ని కలిచివేసిన ఘటన అని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహం కూడా చూపకుండా రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు ఆందోళనకరమన్నారు. తన కుమారుడి బూడిదైనా ఇవ్వాలని తల్లి వేడుకోవటం బాధాకరమన్నారు. పోలీసుల వేధింపులే తన మృతికి కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన క్రాంతి కుమార్ ఆత్మహత్య కలవరపెడుతోందన్నారు. తుని తిరుపతమ్మ, శ్రీకాకుళం కళావతి, కర్నూలు గంగమ్మ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వరుస ఘటనలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. రెడ్ బుక్ రాజకీయాలతో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్న తమ హెచ్చరికలు నిజమయ్యాయని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు వైఎస్ జగన్. రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను ఉపయోగించడం ప్రమాదకర ధోరణి అని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ప్రతిపక్ష నేతలు, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు, ఇప్పుడు సామాన్య ప్రజలే లక్ష్యంగా మారుతున్నారన్నారు. పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. చిన్న చిన్న ఆరోపణలకే బహిరంగ అవమానాలు, పరేడ్లు నిర్వహించడం ఆందోళనకరమన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులను పట్టించుకోకపోవటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారాయన. డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన జరగాలి కానీ రెడ్ బుక్ ప్రకారం కాదని దుయ్యబట్టారు వైఎస్ జగన్.